మీ దగ్గర దాదాపుగా మీ ఆర్గనైజేషన్లో 200 పైపెచ్చు ఇన్హౌస్ ఎంప్లాయీస్ మీకు ఆల్రెడీ ఉంది. అంతమంది ఎంప్లాయీస్ని మెయింటైన్ చేయడం అంత సాధ్యమయ్యేది కాదు. అది కూడా వాళ్ళందరూ వాళ్ళు పబ్లిక్ని హ్యాండిల్ చేయాలి. మీరు వాళ్ళు ఎట్లా ట్రైన్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎంప్లాయీస్ కంటే మా ఫ్యామిలీ ప్రతి ఒక్కరితో నేను క్లోజ్గానే ఉంటాను. ఎంప్లాయీకి ఏముంటుంది, వాళ్ళని మంచిగా చూసుకుంటే వాడు మంచిగా పని చేస్తారు. వాళ్ళకి ఏమైనా టెన్షన్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ పని తగ్గింది అన్నా కదా. మీరు కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తారు, ఎక్కడ టెన్షన్ ఉందంటే ఇక్కడ ఇన్ఫాక్ట్ అవుతుంది. శాలరీ ఇవ్వటం అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఒక 2 డేసే గుర్తుంటుంది. ఫస్ట్ తారీఖు శాలరీ పడదు అనుకోండి, 2-3 రోజుల వరకు ఆ డబ్బులు ఉన్న వరకు మన శాలరీ గుర్తుంటుంది. ఫుడ్ పెట్టడం ఎంప్లాయీస్ కూడా మేమేం తింటామో అదే పెడతాం. అందరికీ ఫంక్షన్ ఉన్నా లేకపోయినా 3 పూట్లు అదే పెడతాం. వాళ్ళు వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తారు, కష్టపడి వస్తారు. ఎవరు కష్టపడ్డా ఇంత భోజనం కోసం. అది మధురాలో ఫంక్షన్ జరుగుతుందంటే వాళ్ళందరూ కూడా సంతోషంగా ఇక్కడ ఫంక్షన్ జరగాలని వాళ్ళే కోరుకుంటారు. వాళ్ళకి ఒక టేబుల్ ఒక ప్లేస్ ఉంటుంది మా దగ్గర, ఆ ప్లేస్ మీద ఫుడ్ పెట్టేస్తాం ఫంక్షన్ అయిపోగానే. వాళ్ళు ఎవరైనా వచ్చేసి ఆ ప్లేట్ తీసుకొని తినేసి కడిగేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు.